విజయనగరం జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి అధికార పార్టీ నేతలంతా డుమ్మా కొట్టేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లాకు చెందిన మంత్రి, ఇతర నేతలంతా ముఖం చాటేశారు. ఇలా ఒక జిల్లాలో అన్ని అంశాల మీద చర్చించాల్సినటువంటి సమావేశానికి ముఖ్యమైన నేతలంతా దూరం కావడం చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపుతుంది. జిల్లా పరిషత్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యం ఉండడం, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతిసారి జడ్పీ మీటింగ్లో వివిధ సమస్యలు ప్రస్తావిస్తూ ఉండడం, ఆ సమస్యలకి అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పుకోవలసి రావడంతో ఇక మొత్తంగా సమావేశానికే దూరం అయిపోయారా అనే ప్రశ్న అయితే ఉదయిస్తుంది. ఇది కేవలం ఒక జిల్లాకు సంబంధించిన జడ్పీ మీటింగ్. తాజాగా ఏపీ క్యాబినెట్ మీటింగ్ కూడా మంత్రులు దూరం అయిపోయారు. వివిధ కారణాలతో ఒకేసారి 5 మంత్రులు సమావేశానికి దూరంగా ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యలతో ముంబై వెళ్లారు. ముంబైలో ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు. మరో మంత్రి నారా లోకేష్ కొరియా పర్యటనలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఇంకా పూర్తిగా అమరావతికి చేరుకోకపోవడంతో సమావేశానికి రాలేదు. వీళ్ళిద్దరితో పాటుగా మరొక మంత్రి టీజీ భరత్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు బెంగళూరులో ఉన్నారు. ఇక కొండపల్లి శ్రీనివాస్ ఈ మంత్రి తిరుపతిలో ప్రోటోకాల్ ఆహ్వాన కార్యక్రమానికి పాల్గొనడానికి ఆయన అక్కడికి వెళ్ళారు. దీంతో ఇలా ఒకేసారి 5 మంత్రులు సమావేశానికి డుమ్మా కొట్టడం విశేషంగా మారుతుంది. ఇలా నేతలు జిల్లా పరిషత్ సమావేశాల దగ్గర నుంచి కేబినెట్ భేటీల వరకు డుమ్మా కొడుతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో పరిపాలనా వ్యవహారం ఎట్లా ఉంది అనేటువంటి ప్రశ్నకు ఆస్కారం ఇస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి. దాదాపుగా 30% పైగా రాష్ట్రంలో వర్షాభావం ఏర్పడింది. దాదాపుగా 20 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే అత్యధికం కరువు కోరల్లో విలవిల్లాడాల్సిన స్థితికి చేరుతున్నాయి. పెన్నా నది వంటివి బేటలు వారితే పులికాట్ సరస్సు వంటివి పూర్తిగా ఎండిపోయాయి. ఇలాంటి తరుణంలో నీటిపారుదల, దానికి సంబంధించినటువంటి సమస్యలు, వీటిని చర్చించాల్సినటువంటి క్యాబినెట్కి నీటిపారుదల మంత్రి కుటుంబంతో కలిసి బెంగళూరు వెళ్ళడం వల్ల దూరంగా ఉన్నారు. అంటే మంత్రులకి ఎంత సీరియస్నెస్ ఉందో, రాష్ట్రంలో సమస్యల పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ఉదంతం మనకి చాటుతోంది. రాష్ట్రంలో అనేక అంశాలు చర్చించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి క్యాబినెట్ భేటీకి కూడా కీలకమైనటువంటి మంత్రులు దూరం కావడం, అందుకు వ్యక్తిగత కారణాలు, ఇతర కారణాలని చూపుతూ ఉండడం, దీనివల్ల రాష్ట్రంలో అనేక సమస్యలు పేరుకుపోతూ ఉండడం, ప్రజాగ్రహం పెళ్ళుబిగుతూ ఉండడం, ఈ ప్రజాగ్రహం నేరుగా ముఖ్యమంత్రినే నిలదీసేటంత స్థాయికి చేరడం, ఇవన్నీ మనకు కనబడుతున్నటువంటి వాస్తవాలు. బనగానపల్లిలో ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా 2 మహిళలు నేరుగా సీఎంనే నిలదీసే పరిస్థితికి వచ్చారు. అంటే తమ సమస్యలు పరిష్కారం కావడం లేదన్న ఆందోళన ప్రజల్లో ఏ రీతినుందో, ముఖ్యమంత్రి చికాకు పడినప్పటికీ మహిళలు వెనక్కి తగ్గకుండా ఎలా నిలదీసే పరిస్థితి వచ్చిందో మనంతా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో క్యాబినెట్ ఇంత పేలవంగా సాగితే, ఇంత ప్రాధాన్యత లేనటువంటి అంశంగా మారిపోతే ఇక ఆ తర్వాత ప్రజల్లో ఎలాంటి విశ్వాసం ఉంటుంది? ప్రజలు ఎలా ప్రభుత్వం సమర్థవంతంగా సాగుతుందన్న అభిప్రాయానికి రావాలి? ఇలాంటి ప్రశ్నలు కూడా ఆస్కారం ఇస్తుంది. మొత్తంగా మంత్రులైతే క్యాబినెట్ భేటీలు కూడా సీరియస్నెస్ పాటించకపోవడం అన్నది చాలా విస్మయాన్ని గురి చేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగేటువంటి సమావేశానికే మంత్రులు అలా ముఖం చాటేస్తుంటే ఇక క్షేత్రస్థాయిలో జరిగేటువంటి సమావేశాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు? ఏ తీరున అక్కడ సమస్యలకి ఆస్కారం ఇస్తారు? సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధి చూపుతారు? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే అందరిలో కలగక మానవు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా వ్యవహారాల పట్ల ప్రజల్లో ఒకవైపు అసంతృప్తి రాజుకుంటున్న దాన్ని గ్రహించి సమర్థవంతంగా సమస్యల పరిష్కారం విషయంలో చిత్తశుద్ధితో సాగాల్సినటువంటి నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి వైనమే విడ్డూరంగా మారుతుంది. అనేక విమర్శలకు ఆస్కారం ఇస్తుంది. రాజకీయంగా పెను దుమారంగా మారుతోంది. ఇలా క్యాబినెట్కి 24 మంది మంత్రుల్లో అంటే దాదాపుగా 20% గైర్హాజరైతే మిగిలిన 19 మందితోనే చంద్రబాబు సమావేశం నిర్వహించాల్సిన పరిస్థితి రావడం అన్నది చాలా కలవరపరిచే అంశంగా మనం చెప్పాల్సి ఉంటుంది.